ప్రముఖ సినీ నటుడు, కామెడియన్, మాజీ మంత్రి పి బాబుమోహన్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల కారణంగా పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం, మిగతా నాయకులతో ఇమడలేకపోవడం వల్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు బాబుమోహన్. మరి ఈ పరిస్థితుల వల్లే పూర్తిగా పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతూ తన ఫోన్ సైతం తీయడం లేదంటున్నారు. ఇక ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. ఇక తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన పార్టీ నుంచి పూర్తిగా తప్పుకోవడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆందోళన నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాబుమోహన్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. బీజేపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో ఇక ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని ప్రకటించారు. ఇక దీంతో బీజేపీ ఆయనకు ఆందోళన నియోజకవర్గ అభ్యర్థిగా 3వ లిస్టులో ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అయితే అప్పటి వరకు ఆందోళన టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసిన బాబుమోహన్ తనయుడు ఉదయ్ బాబుమోహన్ బీజేపీ మొండి చేయి చూపించింది. ఇక దీంతో తండ్రితో ఉన్న విభేదాలకు తోడు బీజేపీ టికెట్ కేటాయించకపోవడంతో ఉదయ్ బాబు తీవ్ర అసంతృప్తికి లోనై బీఆర్ఎస్ లో చేరారు. ఇక బాబుమోహన్ బీజేపీ పార్టీ తరపున 2018 ఎన్నికల్లో ఆందోళన నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2404 ఓట్లు, 2022 అసెంబ్లీలో 5524 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వరంగల్ ఎంపీ టికెట్ ను బాబుమోహన్ అడుగుతున్నారని సమాచారం. వరంగల్ టికెట్ బాబుమోహన్ కు ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం సానుకూలంగా లేదు అనే సమాచారం. నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా, రాజీనామా చేస్తున్నానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. తోడు పోవాలని చూశాను. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్లు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళు లాంటి నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యింది. అంటే మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు. మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇక అలాంటివి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబుమోహన్ భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది, రాంబాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది. ఇప్పుడు వదిలిన ఇంకేం అనుకోలేదు కదా. ఇప్పుడు రిజైన్ చేయాలనుకున్న ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీలోంచి బయటికి రావాలి. దట్స్ ఆల్. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.